ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన యాప్ ద్వారా యూరియా ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలని రైతులు ఆందోళన చేపట్టారు. ఖమ్మం జిల్లా తల్లాడలో రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఈ విధానం వల్ల తాము తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడతారని తెలిపారు. పాత విధానం ద్వారానే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ అధికారి, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. నిరసన విరమింపజేశారు. కొత్త యూరియా విధానాన్ని వ్యతిరేకిస్తూ కూడా ఖమ్మం జిల్లా తల్లాడలో రైతులు నిరసన చేపట్టారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, ఇంకా రైతులు నిరసన చేపడుతున్నారా? సిచ్యువేషన్ ఏంటి నవీన్ అక్కడ? మనం చూడొచ్చు, ఖమ్మం జిల్లా తల్లాడ ప్రధాన రహదారిపై అయితే రైతులు దిగ్బంధం చేశారు. కనీసానికి అంటే యూరియాకు సంబంధించి గతంలో ఏదైతే ఈ విధంగా ఇచ్చారో, యూరియాని ఏదైతే పంపిణీ చేశారో గవర్నమెంట్, అప్పుడు కష్టాలు ఉన్నప్పుడు కూడా కొంచెం పర్వాలేదు, ఆ విధంగానే ఇప్పుడు కూడా అమలు చేసి అదే విధంగా కూడా యూరియాని పంపిణీ చేయాలని చెప్పి ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు తెచ్చినటువంటి కొత్త విధానం అంటే యాప్ సిస్టమ్ ఏదైతే తెచ్చారో, యాప్ సిస్టమ్ ద్వారా కౌలు రైతులకి చాలా ఇబ్బందులు వస్తున్నాయి, కౌలు రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా రైతులు వాపోతున్నారు. రైతులతో పాటు అంటే కౌలు రైతులే కాదు, ఇటు నేరుగా ఉన్నటువంటి రైతులు కూడా ఇటు రెండు వైపుల నుంచి కూడా నష్టం జరుగుతుందని చెప్పేసి కూడా తల్లాడలోని ప్రధాన రహదారిపై రైతులు ఆందోళన దిగారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే పాత సిస్టమ్ ఏంటంటే గతంలో ఎట్లయితే ఉందో అదే యూరియాని అదే విధంగా కూడా పంపిణీ చేయాలి తప్ప కొత్త విధానాలు ఆ యాప్ సిస్టమ్ అనేది తీసుకురాకూడదని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే యాప్ సిస్టమ్ తీసుకురావడం వల్ల అంటే రైతులకి కొంతమంది చదువుకోకపోవచ్చు, అయితే వాళ్ళు ఆ కౌలు రైతులకి పూర్తి స్థాయి కూడా అవగాహన ఉండదు. కౌలు రైతులకు సంబంధించిన పేపర్స్ కూడా వాళ్ళ దగ్గర ఉండవు. ఆధార్ నెంబర్ తోటి అయితే అది లింక్ కాదు, ఎందుకంటే ఖచ్చితంగా పొలాలకు సంబంధించిన ఆధార్ నెంబర్ ఎవరైతే నేరు రైతు ఉంటాడో ఆ పొలానికి సంబంధించిన ఆ రైతుకు సంబంధించిన పాస్బుక్ కానీ లేదా అక్కడ ఉన్న ఆధార్ కార్డుతో సమ్ వేయాలి. అయితే కౌలు రైతులకి అవకాశం ఉండదు కాబట్టి కౌలు రైతులు పూర్తి స్థాయి కూడా యూరియా అందనే అవకాశం కనపడుతుంది. ఆ యాప్ ద్వారా చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఎవరైనా చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాత్రమే ఈ యాప్ ద్వారానే చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడంతో కూడా పూర్తిగా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే గతంలో వ్యవసాయ సీజన్ లో కూడా చాలా ఇబ్బందులు పెట్టారు ప్రభుత్వం, యూరియా అందక ఆ పూర్తి స్థాయి కూడా సరఫరా చేయలేదు. ఇప్పుడు యాప్ సిస్టమ్ తీసుకురావడం వల్ల ఇంకా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి చెప్తున్నారు. యాసంగికి సంబంధించిన పంటలు ఆల్రెడీ రైతులు వేసుకున్న సమయంలో ఇప్పుడు యూరియాకి అడగడంతో కూడా కొత్త విధానాన్ని తీసుకొచ్చాము, యాప్ ద్వారానే యూరియా సిస్టాన్ని యూరియాని తీసుకోవాలి రైతులు అని చెప్పడంతో కూడా అక్కడ రైతులు మొత్తం కూడా ఆందోళన దిగారు. దాదాపుగా 2-3 రోజుల కంచి కూడా పూర్తి స్థాయిలో జిల్లాలో ఆందోళన చేపడుతున్నారు రైతులు. కేవలం యాప్ సిస్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి పాత విధానం ఏదైతే ఉందో అదే విధానాన్ని అమలు చేస్తూ రైతులకు నేరుగా పిఎస్ఎస్ ద్వారానే యూరియా పంపిణీ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.